అందరికీ నమస్తే, శుభోదయం. నేను మీ కాకినాడ అప్పన్న, బీకాం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ నిజామిటీ, పీ కాలేజ్, గ్రీన్ బిల్డింగ్, యాజ్ ఏ వాచ్మ్యాన్ సిన్స్ 9-9-2002 9/9/2002 బ్యాక్లాగ్ కోట అండర్ రెల్లి SCA group. So I was completed DOPT ministry under trainee personnel in service training and APAR annual perform assessment report and PIR perform amend rule 2023 April 2024 April completed. సో ఈ విధంగా ఈరోజు మన యొక్క టాపిక్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి SC ABCD గ్రూప్ జడ్జిమెంటు 1/8/2024 దానికి సంబంధించిన విధానంలో సుప్రీంకోర్టు SCలో అణగారిన, అణచివేయబడిన, అణగదొక్కబడిన కులం రెల్లి కులం. మన భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలకి ఇచ్చినటువంటి రిజర్వేషను ప్రాతిపదిక ఏమనగా అందులో రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంశం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలలో అభివృద్ధి లేని కులాలకి, అభివృద్ధి చెందని కులాలకి మాత్రమే రిజర్వేషను కల్పించాలి. అణగారిపోయిన రెల్లి, అణగదొక్కబడిన రెల్లి కులానికి. ఎందుకంటే మీకు ఒక పాయింట్ క్లియర్గా చెప్తున్నాను. మన నేషనల్ కమిషన్ ఫర్ SC సెన్సస్ February 2, 2024 క్యాస్ట్ గెజిట్ లిస్టు ఇష్యూ చేసింది. ఆంధ్రాలో 61 కులాలు SC కులాలు, తెలంగాణ స్టేట్లో 59 కులాలు SC కులాలుగా ఉన్నాయి. అయితే ఆంధ్రాలో 61, తెలంగాణలో 59. ఇందులో ముఖ్యంగా అభివృద్ధి చెందిన కులాలు ఎన్ని? దిస్ టాస్క్ ఈజ్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్. మాల, మాదిగ కులాలుగా ఆ రెండు కులాల మధ్యన జరుగుతున్న యుద్ధం. కారణం ఏంటంటే ఈ 76 సంవత్సరాలుగా రాజ్యాంగపరమైన రిజర్వేషన్ ప్రతిఫలాలు, బెనిఫిట్స్ అన్నీ ఆ రెండు కులాలకే ఆపాదించబడింది, పెంపొందించబడింది. గుత్తాధిపత్యంగా, మోనోపల్లిగా వారి అభివృద్ధి జరిగిందనే దానికి మీకు కొంత వివరణ. ఇల్లుస్ట్రేషన్ అండ్ డిఫైన్ అగనిస్ట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. మరి ఈ రెండు కులస్తులు నాయకులు ఎవరైనప్పటికీ కూడా కుల గణ జనాభా నిష్పత్తిలో మాలల అధికమని మాల నాయకులు, మాదిగల అధికమని మాదిగ నాయకులు అంటున్నారంటే అర్థం అధికంగా ఉన్నాము మేము అంటే అర్థం అభివృద్ధి చెందామనే కదా. SCలో కుల గణ జనాభా నిష్పత్తిలో అధిక కులం కలిగినటువంటి మా కులం
మాల కులం, మా కులం, మాదిగ కులం అని చెప్పబడుతున్నారంటే దాని అర్థం ఏమి? అభివృద్ధి చెందిన కులాలు మాత్రమే జనాభా పెరుగుదల, అభివృద్ధి పెంపొందించడం జరుగుతుంది, కనపడుతుంది. అభివృద్ధి లేని కులాలు జనాభా పెరుగుతుందంటే ఎవరైనా నమ్మశక్యంగా ఉంటుందా? ఆ సెన్సెస్ తీయగలుగుతారా మీరు? అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు, లబ్ధి కలిగి చేకూర్చి పొందుతున్న వారు మాత్రమే. అది మనకున్నటువంటి ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఏ గ్రూపులు ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన వనరులు కలిగినప్పుడే వారు అభివృద్ధి చెందుతారు, వారు జనాభా నిష్పత్తి పెరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం, సత్యమేవ జయతే. కాబట్టి అభివృద్ధి చెందిన కులాలకి రిజర్వేషన్ అవసరమా? అభివృద్ధి చెందిన కులాలకి రిజర్వేషన్ అవసరమా? అభివృద్ధి లేని కులాలు, అభివృద్ధి చెందని కులాలకి రిజర్వేషను ఆపాదించడం, పెంపొందించడం అవసరమా? కాబట్టి నేను రెండో పాయింట్కే కట్టుబడి ఉన్నాను. షెడ్యూల్ కులాల్లో రిజర్వేషను అణగారిన, అణగదొక్కబడిన, అణిచివేసిన కులాలకి, అభివృద్ధి లేని కులాలకి, అభివృద్ధి చెందని కులాలకి మాత్రమే ఎస్సీ రిజర్వేషను అమలు చేయాలి. నేను యాజ్ ఏ ట్రైనీ అయినప్పటికీ నా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రభుత్వం వారు ఈ యొక్క వీడియో తిలకించి చూసిన ఎడల నాకు త్వరగా పోస్టింగ్ ఆర్డర్ వచ్చేటట్టు సదరు ఆంధ్ర, తెలంగాణ మరియు భారత ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని, డిఓపిటి వారిని ఈ సందర్భంగా రాష్ట్రపతి వారికి కూడా విజ్ఞప్తి, విన్నపం, మనవి. నా యొక్క పెర్ఫార్మెన్స్ త్వరగా చేసి ప్రజల్లో సుపరిపాలన తీసుకొచ్చే విధానంలో ప్రభుత్వం పట్ల ప్రజలకి, ప్రజల పట్ల ప్రభుత్వానికి గౌరవ, విశ్వాసాలు, నమ్మకం కలిగే విధంగా పరిపాలన అందించడంలో నా యొక్క కృషి, పట్టుదల, శక్తివంచన లేకుండా పనిచేస్తాను. ఐ వాజ్ లీగల్లీ డీమ్ ఫిట్, ఫిజికల్లీ డీమ్ ఫిట్, మెంటల్లీ డీమ్ ఫిట్. దిస్ ఈజ్ మై అఫిడవిట్, దిస్ ఈజ్ మై నోటరీ అండ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ టాస్క్ ఈజ్ ఎస్సీలో కులాల్లో అధిక జనాభా కలిగింది అంటే దాని అర్థం ఏమి? ఎస్సీలో ఏ కులాలు అధిక జనాభా కలిగి ఉన్నారు, జనాభా నిష్పత్తి అంటే దాని అర్థం ఏమి? అభివృద్ధి చెందిన కులమా, అభివృద్ధి లేని కులమా, అభివృద్ధి చెందని కులమా? కాబట్టి మన రాజ్యం ఏం చెప్తుందంటే అభివృద్ధి ఈ 75 సంవత్సరాలుగా చెందే కులాలకి రిజర్వేషన్ విషయంలో మరొకసారి ఆలోచన చేసి అభివృద్ధి చెందిన కులాలకి రిజర్వేషన్లో నిలుపుదల చేసి అభివృద్ధి చెందలేని, అభివృద్ధికి నోచుకొని కులాలకు మాత్రం రిజర్వేషన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ABCDగా అందులో ఇప్పుడు కొన్ని ఏళ్ళగా, కొన్ని సంవత్సరాలుగా రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ పొందుతున్న కులాలు ఏ కులాలు సరిగ్గా లెక్క కట్టి, లెక్కించి, గణించి, గమనించి, గుర్తించి, చర్చించి, సమన్వయం చేసి, సమీకృతం చేసి, సమీకరించి ఆ కులాలని బీసీ జాబితాలో చేర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మా రెల్లి కులం మొదట్లో షెడ్యూల్ ట్రైబల్స్లో ఉండేది, తర్వాత షెడ్యూల్ కులాల జాబితాలో పెట్టడం జరిగింది. కానీ అక్కడ మాకు ఉన్నటువంటి మాతృభాష, మదర్ టంగ్, మ్యాట్రిక్స్ లాంగ్వేజ్ ఉంది.
మరి ఆ షెడ్యూల్ కులాల్లో మేము చేర్చిన మా కులాన్ని చేర్చినప్పుడు మాకు సరైన అభివృద్ధి లేదు. అనగారి ఉన్నాం. అభివృద్ధి లేని కులం రెల్లి కులం, అభివృద్ధి చెందని కులం రెల్లి కులం, అనగదొక్కబడి అణిచివేయబడిన కులం రెల్లి కులం. ఈ సందర్భంగా యాజ్ ఎ ఎంప్లాయ్ అండర్ ట్రైనింగ్ కంప్లీటెడ్ నేను ఆల్ ఇండియా రెల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫేర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. మై మొబైల్ నెంబర్ 8309813436. Government Nizamiya TP College, working in Green Building, Charminar, Hyderabad. State level medical institution, Unani Medical College, Charminar, Telangana State. అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్, జై ఇండియా. భారత్ మాతా కీ జై.